వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మకమైన జర్నల్ ఒకటి ఉంది, ల్యాన్సెట్ జర్నల్. ఇది రెగ్యులర్గా హెల్త్ కేర్కి, ప్రపంచంలో మెడికల్ కేర్కి సంబంధించిన అంశాలపైన రిపోర్ట్లు రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ల్యాన్సెట్ రిపోర్ట్ అంటే చాలా ఫేమస్ రిపోర్ట్. రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది డయాబెటీస్ గురించి, మధుమేహ వ్యాధి గురించి. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు రెట్టింపు అవుతారంట. అంటే డయాబెటీస్ డబల్ అవుతుందంట. ముఖ్యంగా డయాబెటీస్ వల్ల క్రానిక్ ఇల్నెస్, మార్బిడిటీ బాగా పెరుగుతుందంట. ఈ రిపోర్ట్ ప్రకారం 2021 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 53 కోట్ల మంది డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారంట. దానిలో 67 లక్షల మంది దీనివల్ల తీవ్ర రుగ్మతకు, మరణానికి గురయ్యారంట. అయితే 2050కి ప్రపంచంలో చూస్తే 130 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారంట. ముఖ్యంగా వీళ్ళు ఎక్కువ మంది అల్ప మధ్యాదాయ దేశాల నుంచే ఉంటారంట. డయాబెటీస్ మనకు తెలుసు, టైప్ 2 డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది, ఒబెసిటీ ఇవన్నీ పెరగటం వల్ల. సో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ప్రపంచవ్యాప్తంగా ఉందని కూడా ఈ రిపోర్ట్ చెప్తోంది. ఇంటర్నేషనల్ డయాబెటీస్ కాన్ఫెడరేషన్ అంటే అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరికి డయాబెటీస్ ఉందంట, ఈ వ్యాధి ఉందంట. సో డయాబెటీస్ అలా మానవాళిని కబలించబోతోంది, ఆల్రెడీ కబలించేసింది. ముఖ్యంగా భారతదేశంలో కూడా హైదరాబాద్ లాంటి సిటీస్లో డయాబెటీస్ చాలా ఎక్కువ ఉందని చాలా సర్వేలు చెప్తున్నాయి. ఈ డయాబెటీస్ అంటే మధుమేహం లైఫ్ స్టైల్ ద్వారా వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి చాలామందికి ఆ లైఫ్ స్టైల్ మార్పుల్లో ఒక ఇంపార్టెంట్ మార్పు ఆహారపు అలవాట్లు. మనం తినే ఆహారంలోనే ఈ మధుమేహానికి మందుంటే ఎంత బాగుంటుంది, తగ్గించగల శక్తి ఉంటే ఎంత బాగుంటుంది. సో ఈ సందర్భంగానే ఈరోజు పిఐబిలో ఒక వార్త రిపోర్ట్ అయింది. అదే జోహా రైస్. జోహా రైస్ సంబంధించి ఈరోజు వార్తల్లో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అస్సాంలో ఒక ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తున్నారు. వరల్డ్ బ్యాంకు అస్సాం అగ్రి బిజినెస్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తుంది. అదేంటంటే ప్రీమియం క్వాలిటీ రైస్ సంబంధించి ఆ రైస్ని ఉత్పత్తి చేయడం, ఆ రైస్ని ఎక్స్పోర్ట్ చేయడానికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. అండ్ అస్సాం గవర్నమెంట్ వాళ్ళు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా సీడ్స్, విత్తనాలు, ఫర్టిలైజర్స్, తర్వాత పెస్టిసైడ్స్గా రైస్కి వాళ్ళు చాలా తక్కువ రేటుకి రైతులకు అందించడము, దానికి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వటము, ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ని సపోర్ట్ చేయటము, ఆ రైస్ని పండేలా వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేయడం చేస్తున్నారనమాట. ముఖ్యంగా ఇది ఒక ప్రీమియం క్వాలిటీ రైస్. అస్సాంలోనూ కొన్ని ప్రాంతాలు మేఘాలయలో కూడా పండుద్దంట. ఈ రైస్ అనేది ఎక్కువగా నార్త్ ఈస్ట్కే పరిమితమైంది. ప్రధానంగా అస్సాంలో పండుద్ది, మేఘాలయలో గ్యారో ప్రాంతంలో పండుద్ది. అస్సాంలో ఈ రైస్ని జోహా అని పిలుస్తారు, మేఘాలయలో గ్యారో ప్రాంతంలో దీన్ని జహా అని పిలుస్తారు. ఈ రైస్లో ఉన్న క్వాలిటీ, ఈ రైస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనిలో సువాసన ఉంటుంది, దాంతోపాటు టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా, చాలా హై క్వాలిటీలో ఉంటుందంట. ఈ రైస్లో డయాబెటీస్ని తగ్గించే క్వాలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఆ డయాబెటీస్ని తగ్గించే ఆ క్వాలిటీ వల్ల ఈ రైస్ చాలా పాపులర్ అవుతున్నాయి. ఈ రైస్ భారతదేశంలో పండించడమే కాదు, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. ఈ రైస్, జోహా రైస్ భుజించడం వల్ల, దీన్ని తీసుకోవడం వల్ల డయాబెటీస్ తగ్గడమే కాదు, వాళ్ళకి డయాబెటీస్ తక్కువ రావటమే కాదు, హృద్రోగ సంబంధ వ్యాధులు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా రావట్లేదంట. సో తెలుగులో మనకు ఒకటి ఉంటుంది, మనం తినే ఆహారమే ఔషధం అయితే ఎలా ఉంటుంది, అదే ఈ రైస్ అనమాట. అంటే దీన్ని న్యూట్రాసిటికల్స్ అనే కాన్సెప్ట్తో మనం కనెక్ట్ చేయొచ్చు. అంటే మనం తీసుకునే ఫుడ్డే మనకు మెడిసిన్లా ఉపయోగపడుతుంది అనమాట. ఉదాహరణకి పసుపు కానీ, లేకపోతే వేప కానీ, పెరుగు కానీ, అదేవిధంగా తినే ఆహారమే ఒక ఔషధంగా మారితే మనం చూసాం, మిల్లెట్స్ తింటుంటాం కొన్నిసార్లు, కొన్ని రోగాలు తగ్గించడానికి మనం పెప్పర్ లాంటి పాలలు వేసుకుని తాగుతాం దగ్గు తగ్గించుకోవడానికి. అదేవిధంగా ఈ రైస్ని ఎక్కువ తీసుకుంటే డయాబెటీస్ తక్కువ రావడంతో పాటు హార్ట్కి సంబంధించి కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా రావంట. అదే జోహా రైస్. అయితే పూర్తి స్థాయిలో ఇంకా దీని మీద సర్వేలు జరగాల్సి కూడా ఉందన్నమాట. ఇంకా కొన్ని పేపర్స్ వచ్చే, ఇంకా సర్వేస్ అంటే జరగాల్సి ఉంది. అండ్ ఈ రైస్లో 2 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత ఒమేగా 6, ఒమేగా 3 యాసిడ్స్ ఇవన్నీ ఉన్నాయంట. దానివల్ల ఈ రైస్ మనిషికి చాలా వాటిలో ఉపయోగపడుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ రైస్ తినడంతో పాటు దీనిలో ఒక ఆయిల్ కూడా తయారు చేస్తారంట, రైస్ బ్రాన్ ఆయిల్. నార్త్ ఈస్ట్లో రైస్తో ఆయిల్ తయారు చేస్తారు. అది కూడా మనిషికి డయాబెటీస్ తగ్గించడానికి, డయాబెటీస్ మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ రైస్ని అస్సాంలో, మేఘాలయలో ఖరీఫ్ సీజన్లో పండిస్తారు. మేఘాలయలో దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. జోహా, అస్సాంలో జోహా అంటారు, మేఘాలయలో జహా అంటారు. సో జోహా వెరైటీస్లో కోలా జహా, కేతకి జహా, బోకుల్ జహా,
కుంకుని జహా ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఓవరాల్గా దీన్ని జోహా లేదా జహా అని పిలుస్తుంటారు. ఈ జోహా లేదా జహా వెరైటీ ఆఫ్ రైస్కి ఆల్రెడీ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఉంది. ఈ రైస్ కేవలం నార్త్ ఈస్ట్కే పరిమితం చేయకుండా, అనగా దీనికి ఉన్న ప్రీమియం క్వాలిటీ, దీనికి ఉన్న డయాబెటిక్స్ తగ్గించే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ రైస్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి, మార్కెట్ లింకేజ్ ప్రమోట్ చేయడానికి, దీన్ని ఎక్స్పోర్ట్స్ చేయడానికి, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, దుబాయ్ లాంటి దేశాలకు దీన్ని పంపించడానికి ఎపడా వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. ఎపడా అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఫుడ్ ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ సంబంధించి ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఇండియాకి సంబంధించి. సో దీనికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేస్తుంది ఎపడా అన్నమాట.